రండి, వేడుకలకు వెల్కమ్ చెప్దాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మనందరి ఫేవరెట్ షాపింగ్ మాల్. Good evening, namaskaram and welcome to Zabardast Houseful Sundays. నేను రెడీ, కంటెస్టెంట్స్ రెడీ, టీమ్ లీడర్స్ రెడీ. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అవర్ గార్జియస్ ఎవర్ గ్రీన్ ఇంద్రజ గారు. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరు చూపే మోక్ష మార్గం. Now put your hands together to welcome Nafura Nawab Nagbabu garu. కథకు గ్రీన్ సిగ్నల్, షూటింగ్ కి స్టార్ట్ సిగ్నల్, హాఫ్ మూవీ కి ఫుల్ హడావిడి, మిగతా హాఫ్ కి మాత్రం రెడ్ సిగ్నల్. డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి టెన్షన్ కానీ ప్రేక్షకులకి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సర్ప్రైజింగ్ షామిన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వచ్చింది ఏటొచ్చిందండి? ఏమైనా అర్జెంట్ అయితే పక్కనే బాత్రూమ్ ఉంది. నాకు కళ వచ్చింది, ఆ కళ్ళలో కథ వచ్చింది. ఇప్పుడు ఇదే కథను ఒక ప్రొడ్యూసర్ చెప్తాను, అతనితో ఒప్పిస్తాను, కథ ఓకే చేయించుకుంటాను. ఇదండి బాబు గారు, రోజు రాత్రులు వెబ్ సిరీస్ చూస్తాడు, ఆ వెళ్ళి తెల్లారు లేసి ఆ కథలేమో ప్రొడ్యూసర్ కి చెప్తాడు. ఆ ప్రొడ్యూసర్ ఏమో ఆల్రెడీ చూసేస్తారు, ఇతను రిజెక్ట్ చేస్తారు. కాంప్రమైజ్ ఎక్కడ అవ్వకూడదమ్మా మనము. ఓకే మళ్ళీ చేస్తానమ్మా. ఎవరమ్మా? సార్ నీకు కొత్త డైరెక్టర్ నేమ్ కథ చెప్దామని. సినిమా ఎలా ఉండాలంటే అయ్యా సార్, సినిమా స్టార్టింగ్ ఢిల్లీ గేట్ దగ్గర మొదలయ్యి చెన్నై గేట్ దగ్గర ఎండ్ అవ్వాలి. ఓకే సార్. ఫస్ట్ టికెట్ సేరగాలి, చింపేద్దాం సార్. తర్వాత బ్యానర్లు సేరగాలి, చింపేద్దాం సార్. ఆ తర్వాత సీన్ సిల్వర్ స్క్రీన్ మీద చిరుగుపోవాలయ్యా, చింపేద్దాం సార్. తప్పకుండా నేను ఒక డైరెక్టర్ సార్, అది కథ చెప్దామని ప్రొడ్యూసర్ కి. ప్రొడ్యూసర్ గేట్ మ్యాన్ రా సార్, అది ఒక కథ చెప్దామని. చెప్పే ఫాస్ట్ గా, చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. సార్ ఓపెన్ చేస్తే ఒక హీరో సార్, విల్ల ఒక పెద్ద కత్తి తెచ్చి కసక్కన పడుస్తారు సార్. పడగానే బాంద్రా ఇంకోటి చెప్పాలి సార్. అదిరిపోయింది, ఇంకేం చెప్పని అవసరం లేదు, అసలు ఇంటర్వెల్ బ్లాక్ కూడా అవసరం లేదు. అడ్వాన్స్ తీసుకో, లాక్, షూట్ స్టార్ట్. హీరో హీరోయిన్ మొత్తం వచ్చాడమ్మా. మీకు పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. ఆ పానీపూరి ఎంత ఇష్టమో అతను అమ్మినోడు కూడా మీకు అంతే ఇష్టం. ఇప్పుడు అతను ప్రపోజ్ చేయాలి. యాక్షన్. భయ్యా थोड़ा प्यास डालो, ప్యాస్ దాలో ఏంట్రా, రొమాన్స్ చేస్తుందా అసలు ఏం చేస్తుంది? సార్ సార్ దీని తర్వాత రొమాన్స్ సార్. నువ్వేంటమ్మా ఎంత ఉలిపాను? సారీ సార్. ఓకే ఓకే ఓకే. రోలింగ్ యాక్షన్. ఏంట్రా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? లేచి మైక్ పట్టుకుని వచ్చి మీ టూత్ పేస్ట్ లుప్ ఉందంటదా? యాక్షన్. ప్రసాద్, నేను పానీలో పూరీలాగా, నువ్వు పూరీలో పానీలాగా కలిసిపోదామా? ఐ లవ్ యూ ప్రసాద్. కటింగ్.
సార్ ఎలాగో సార్ ఈ సీన్ ఫిక్స్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సీన్ స్టార్ట్ చేసిరా. నాకు ఇంతవరకు వచ్చింది సార్. ఇంతవరకు వచ్చిందా? అదేంట్రా? అంటే నా కళ ఎంతవరకు వచ్చింది, కథ కూడా ఎంతవరకు తీసాను సార్. కలేంట్రా కదేంట్రా? సార్ మీకు ఆగ్రహం ముందే చెప్పాను, కొంచెం ముందే చెప్పాలంటే మీరు ఏ వద్దు చేసే అన్నారు. సార్ నేను కలగానండి, ఆ కళ్ళలో కథ ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు సీన్ తీసాను. మళ్ళీ మిగతా కథ పరిస్థితి ఏంట్రా? మళ్ళీ పడుకుంటే వస్తుందేమో సార్. భాగ్యలక్ష్మి, భాగ్యం, ఏంటండి ఏమండి ఎవరి మందంతా వీళ్ళంతా మన క్రియేటివ్ మంద. నీ సార్ మనోడు క్రియేటివ్ డైరెక్టర్. అవునా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పడుకోడానికి. మీలాంటోలే కొబ్బరి పండం కోసం వెళ్ళి తాడి చెట్టు కింద పడ్డాడట. కానీ నాకు మంచం మీద ఎందుకో కంఫర్ట్ గా ఉండదు, కుర్చీ మీద పడుకుంటా సార్. ఏం దగ్గర పడుకుని రాయరా నేను. ఓకే సార్. సార్ కామెడీలో ఉందా, గట్టిగా నవ్వుతాండా? ఇమోషనల్ 30 రోజులు ఆడుతుంది, 30 రోజులు గట్టిగా ఆడుతానండి, 40 రోజులు. ఇది ఎమోషనల్ కాదు సార్, మీ హీరో నా కాలు కుమ్మెత్త తీవాలండి. కుర్చీ కూడా కంఫర్ట్ గా లేదు సార్, నాకు మంచం బెటర్ అనిపిస్తుంది. ఓకే రా, ఏంటో దగ్గర పడిపోతా. మీరు చుట్టూ దెయ్యాల తిరిగితే నిద్ర రా సార్, ఏదైనా జోలపాట పాడండి. ఇప్పుడు పాట నేటికెళ్ళి వాడాలి రండి. సార్ క్రియేటివిటీ నేను పాడుతున్నా. పాడరా. ఆడలురో దడలురో తీస్తారో తోలురో సబారీకి జరుగు బిడ్డ, శబాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడలు వేసి ఆడుకో బిడ్డ, ఆడుకో బిడ్డ. ఏమండి మీకు తోటకూర పప్పు వండాలా పాలకూర పప్పు వండాలా? నాకు పాలకూర పప్పు. ఇంత గన్నేరు పప్పు ఉండి అందరికి పెట్టేది, చచ్చిపోదాము. మీరంతా ఊపుతారు ఓకేరా, నువ్వెందుకు ఊపుతున్నావు? ఓడరా నువ్వు. నేను దొంగ ఉర్లేరు అనుకో గుంతలో ఓడుస్తా. నువ్వు వెళ్ళవు అనుకో నీ గుంతలో ఓడుస్తున్నా. అసలు మీరు ఏం చేస్తారు సార్? మేము క్రియేటివ్ డిస్కషన్స్ రా, క్రియేటివ్ పీపుల్ మేము. అవునా, క్రియేటివిటీ షో ముందు ఎందుకు చేస్తారు సార్? ద మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ ఆయన సార్. మీరేం సార్ క్రియేటివ్ డైరెక్టర్? నేను వండబెట్టి ముఖ మీద ఎందుకంటే నేను డిస్టర్బ్ చేస్తాను, నిద్ర రాదు సార్. నాకు మన నిద్ర మొత్తం చెడిపోయిందండి, కష్టమే సార్ ఆడికి ఇప్పుడు నిద్ర రావాలంటే అజ్జన ముందు పెట్టేయాలి. పట్టుకొచ్చి పరా, పట్టుకొచ్చి. మందులాగుంది. మొత్తం బాటిల్ అంతా తాగి మందులాగుంది ఏంట్రా? మందే అది. అసోసియేషన్ ఏంటంటే మందు తాగుతారు, నిద్ర రాదండి. హలో ఆ, బాసో ఆ, బాసో ఏయ్, రేయ్, నా మొదటి కథ నీకే చెప్పాను, నా దగ్గర నచ్చలేదని చెప్పి అదే కథ వేరే వాడితో తీస్తావా? నీ అబ్బా. నేను కాదండి. అవునయ్యా ప్రొడ్యూసర్ 3 రోజులు అవుతుంది నా మొగుడిని తీసుకెళ్ళిపోను, వేడి చేస్తాను. నువ్వు కథ రాపించుకుంటున్నాము. ఆ పానీపూరి కథనా? ఆ కథ ఇప్పటికే 20 మందికి చెప్పాడు, సినిమా కూడా తీశాడు. అది కరెక్ట్ గా పానీపూరి దగ్గరే ఆగిపోయింది. నువ్వు 21వ ఓడివి. సార్ మళ్ళీ ఒకటి గుర్తొచ్చింది. నెక్స్ట్ సీనా? కొత్త సీన్. కొత్త సీన్ ఎందుకు రా? వెల్కమ్ ఆంటనీ, వెల్కమ్ టు జబర్దస్త్, వెల్కమ్. సో మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించారు? లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. బాగుంది శ్యామ్, కాన్సెప్టే బాగుంది. కళ్ళలోనే కథ తయారు చేసి, అంటే నాకు అక్కడ బాగా ఎక్కడ నచ్చిందంటే సీన్ ఒక సీన్ అండి వచ్చింది, మిగతా రావాలంటాం. నీ భార్య వచ్చి లాస్ట్ లో ఎప్పుడు ఈ సీన్ దగ్గర అయిపోతాడు. ప్లస్ ఆయన బాగున్నాడు, లుక్ అది బాగుంది. ప్రతిదీ కూడా ఒక ఫీల్ బాగా వచ్చింది, చాలా బాగుంది. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. వెల్కమ్ ఆంటనీ గారు. థ్యాంక్స్ మ్యామ్. సార్ చెప్పినట్టు మీ లుక్ చాలా బాగుంది, ఒక మలయాళం ఆర్టిస్ట్ ని చూసిన ఆ ఫీల్ కలుగుతుంది, చాలా బాగుంది. అండ్ శ్యామ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు, అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీథింగ్ మీరు అనుకున్నట్టు చేయగలిగారు ఈ రోజు. చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్. థ్యాంక్ యూ గైస్. Please put your hands together to welcome movie team Srinivasa Mangapuram. Welcome Rasha and welcome Jay Krishna. Welcome. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. సినిమా రిలీజ్ అయింది అండ్ మంచి టాక్ తో జనాల్లోకి వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్.
So first, let's start with you. ఎలా అనిపిస్తుంది? Very excited to be here and Jabardast Land legendary show lo front of office Nagababu garu, Indraja garu, Mundila coming and talking about our movies, like very exciting. I'm very happy. Rasha, debut movie in Telugu. So ఎలా అనిపిస్తుంది? I've always been a fan of the Telugu industry and being able to work in a film here, and it's only my second release, so I'm very, very grateful. I feel very blessed and I just hope to win over the audiences. So judges, Indraja garu, Nagbabu sir, youngsters are in front of you, so your best wishes to them. జై కృష్ణ. రమేష్ గారు అబ్బాయి మీరు, మీ డాడ్ కూడా కొన్ని ఇట్లు ఇచ్చారు అప్పట్లో. అలాగే ఇంకా మహేష్ బాబు గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళందరికన్నా ముఖ్యంగా మీ తాతయ్య గారు కృష్ణ గారు, మేమందరం ఆయన ఫ్యాన్స్. ఒకప్పుడు మీకు కృష్ణ గారి పోలికలు బాగా కనపడుతున్నాయి, మోర్ దాన్ మహేష్ బాబు. సో అలాగే రాషా, యువర్ డాటర్ ఆఫ్ రవీనా టాండన్. వి ఆల్ నో యువర్ మదర్ ఈస్ ఎ బిగ్ స్టార్ అండ్ ఐ విష్ రాషా, జై కృష్ణ, మీ మదరు, మీ గ్రాండ్ ఫాదరు, మీ వాళ్ళ సక్సెస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I'm very happy that the movie is already carrying a good talk. God bless you. Thank you so much. Indraja garu. Jai Krishna garu, I worked with your daddy. Truly so happy to see you here, and I wish nothing but a great success and a very, very great career for you. And Rasha, my best wishes. And Thank you you look so much. so beautiful. I wish you all the very best. Thank you so much. And wishing the entire Srinivasa Mangapuram cast and crew great grand success. Thank you. సో మీరిద్దరు వెళ్ళి అక్కడ కూర్చొని స్కిట్స్ చూసే ముందు దంషరాట్ లాంటిది ప్లాన్ చేసా, అండ్ మీ మధ్యలో ఉన్న ఆ ఇంటెన్స్ కెమిస్ట్రీ మాకు ఇక్కడ లైవ్ లో చూడాలంది కాబట్టి లెట్స్ సీ. ఓకే, కానీ నో సిగ్నల్స్, నో సైగులు, నథింగ్. ఓకే, How? Pressure cooker. Pressure. Pitch. Pressure. Pitchy. Oh, I can't do 2 words. Huh? Pressure. 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 Yes. Cooker. Cooker. Yes. that was my pressure. ఉల్లిపాయ. Oh, ullipaya. 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 Yes. Correct. Ullipaya. Yes, Okay. correct. సూపర్, రెడీ. Dosa. Dosa. Masala dosa. Masala dosa. సూపర్. ఓకే, నెక్స్ట్. Srinivas Mangapuram. Srinivasa Mangapuram. All right, so wonderful having you guys here and wonderful participation. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ టెన్షన్ అంతా పక్కన పెట్టి ఎంజాయ్ ది షో. Thank you so much. Thank you. ఎక్కడైనా పెళ్లి ఓకే అయితే పేరెంట్స్ సంబరపడతారు, కానీ ఇక్కడ ఏంటో కంగారు పడుతున్నారు. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆటో రామప్రసాద్ ఎన్టీ. పంచుకోవే పాల మీగడ వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. అందరికీ నమస్కారం అండి. దయచేసి ఒక్క స్పాట్ లైట్ వేసి వాళ్ళ ఇద్దరి రియాక్షన్ మాత్రం వాళ్ళు షాక్ అయి చూస్తున్నారు ఇలాగని. హి ఈజ్ ఏ ఓల్డ్ మ్యాన్. లేడీ గెటప్. అందరికీ నమస్కారం అండి. ఇది నా భార్య. అవునండి, ఆడదానికి ఎడంకం నదిరితే శుభం అంటారు కదా. నాకు 3 రోజుల నుంచి టపా తెక్కొట్టేసుకుంటుంది. ఏమన్నా శుభాలు జరుగుతాయా? 25 ఏళ్ల వయసులో కొట్టుకుంటే శుభాలు జరిగేవి, ఇప్పుడు కొట్టుకుంటే శుక్లాలే. సరే, మన పుత్రరత్న ఎక్కడ? అవును, మర్చిపోయాను. ఒరే తింగర్ బుచ్చి, సంజానే తోనే తానే నేనాను అవతుంబక తానే అంబిలంబాను. నాన్నగారు నమస్కారం అండి. నానా, నీ పేరేం పేరు? కిరీటి. నువ్వు ఒట్టి కిరీటే, నట కిరీటే కదా, ఎక్కువ చేయొద్దు. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. అప్పుడే పెళ్ళేంటి నాన్నగారు? రష్మి పుట్టక ముందు పుట్టావు, అప్పుడే వద్దా నీకు? అంటే అది భూమి పుట్టిన ఇప్పుడు రష్మినే వాడుతున్నారులే భూమి ప్లేస్ లో. ఆల్రెడీ అమ్మాయిని చూసేసాను, మన సంబంధం చూడడానికి వెళ్తాం. అంతా ఓకే అంటే ఎంగేజ్మెంట్ అక్కడ చేసేస్తున్నాం, అదేందా? సరే నాన్నగారు. పదండి అమ్మాయిని చూడడానికి వెళ్దాం.
బావగారు ఆహాహా బావగారు చూసా ఎంగేజ్మెంట్ కూడా రికార్డింగ్ నేను పెట్టించారు. సార్ బావగారు పెళ్లి కూతురు బావగారు. పెళ్లి కూతురా ఎక్కడో రికార్డింగ్ చూసి అనిపించిందమ్మా, ఏమనుకోవద్దు. పెళ్లి చూపులకు పబ్బుకు తేడా తెలియదు. ఇంతకు అబ్బాయి అబ్బాయి మావాడేనండి. అదేంటి మరి అంత నల్లగా ఉన్నాడు? తలపైకి ఎత్తరా ఏది నల్లగా అనుకుంటున్నారు? మా అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా? హాయ్ మీకు పాటలు వచ్చండి? ఏరా యూట్యూబ్ ఉంది, రోజు పాటలు వింటా కదా, మంచి క్వశ్చన్ అడగరా ఏమైనా? సరే నాన్నగారు, మీకు వంట వచ్చండి? ఒరే ఆర్డర్ పెట్టుకుని పందిలా తింటావు, అవి కాదురా కొంచెం ఫ్రెష్ గా అడుగు. మీరే అడగండి నాన్నగారు, మీరే అడగండి. ఏమా నీకు వంటొచ్చా నాన్నగారు? నా కూతురని చెప్పడం కాదు కానీ వంటలు బాగా చేస్తుంది. నా కూతురని చెప్పడం కాదు కానీ పాటలు బాగా పడుతుంది. నా కూతురని చెప్పడం కాదు కానీ. నీ కూతురుగా చెప్పరా బాబు కరెక్ట్ గా. కానీ అమ్మాయి ఉంది మీ ఆవిడ తల్లి లేని పిల్ల అంటే అది కాదండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాండి. ఏమీ తక్కువ కాకుండా పెంచాను అసలే. ఏం తక్కువ కాదని అన్ని నవ్వడానికి కొంచెం గ్యాప్ ఉంటాయో. ఏమా మా అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చారండి. సరే సరే అండి, నాకైతే అంతా సెట్ అయింది. ముందు ఎంగేజ్మెంట్ చేద్దాం ఫస్ట్. సూపర్ అద్దరిపోయింది. అమ్మాయి మీకు నచ్చినట్టే కదండి? మా అబ్బాయికి అయితే బాగా నచ్చింది. ఏరా అమ్మాయితో మాట్లాడతావా? మాట్లాడతాను. ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతుందా? ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతుందా? ఏమైందిరా? వాడెవడు ఒళ్ళంతా కొలుచుకుని వెళ్ళాడు అన్నాడు. లేదు సార్, కొద్దిగా ఈ అడ్రస్ చెప్తారా ఎలా వెళ్ళాలో? తల కింద పెట్టి కాలు పైకి వెళ్ళడమే. అదేంటది? అడ్రస్ రివర్స్ ఇచ్చావు, ఇలా పెట్టు. ఇలా స్ట్రైట్కి వెళ్ళు. సైడ్ కి వెళ్తా వస్తుందా? ఓకే సార్. సరే సరే. ఏమే టీవీ పెట్టి మంచి పాటలు చూద్దాం. వెల్కమ్ టు జంజీ న్యూస్. కట్టుకున్న భర్తల్ని కడతేరుస్తున్న భార్యలు, కుక్కర్లు, డ్రమ్ములు, కత్తులు, కటార్లు, ఇలా పలు రకాల ఆయుధాలతో భర్తల్ని చంపేస్తున్న భార్యలు. నాన్నగారు సాగరా? పెళ్లి కొడుకులు చెప్పలేదు నాన్నగారు. టెన్షన్ పడద్దురా, నీకు కరాటే వచ్చు కదరా. కుంఫు మాస్టర్ ని పెళ్లి చేసుకుని మొట్టమొదటి రాత్రి చంపేసిన కొత్త పెళ్లి కూతురు. మాస్టర్ ని చంపేస్తే నేను ఎంత నాన్నగారు? అరే నీకు మార్షల్ ఆర్ట్స్ వచ్చు కదా. నాన్నగారు నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప ఇంకేం తెలియదు నాన్నగారు. ఓ పని చేద్దాం, వీడికి పెళ్లి తర్వాత ఎలా ఉండాలో మనం ట్రైనింగ్ ఇద్దామా? ఓకే చెయ్యండి, ధైర్యమైన వస్తుంది కూడా. ఇప్పుడు రేపు ఉదయం అమ్మాయి మంచిగా లో ప్లేస్ తీసుకెళ్ళింది. నువ్వు లో ఏజ్ లో నించున్నావు. ఇప్పుడు అమ్మాయి వెనక నుంచి వచ్చింది, ఇలా తోసి ఏం చేస్తావు? పడిపోతా నాన్నగారు. ఏం చేస్తాను? ఏమే చేసి చూపించు. ఆ అమ్మాయి వెనకాల నుంచి వస్తుంది అనుకో, వస్తుంది 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 వస్తుంది, ఇలా పక్క తప్పుకున్నా. ట్రైనింగ్ అది, ట్రైనింగ్ అది. బీ కేర్ఫుల్. ఇంట్లో కూర్చున్నావు, నువ్వు పడుకో ఒకసారి. ఇలా పెట్టి నొక్కింది, ఏమైంది తర్వాత? చచ్చిపోయాను. చచ్చిపోవడం పక్కలేదు. లేకు అలా కాదురా. వెళ్ళు వెళ్ళు. కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండదు ఏందా? హలో డార్లింగ్. హాయ్ 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 బేబీ. సరదాగా అలా బయటకు వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం బేబీ? గోల్కొండకి వెళ్దాం. ఏంటా గోల్కొండ? 500 ఫీట్ కింద పడితే బాడీ కూడా దొరకదు. ముందు చెక్ చేద్దాం. ఓకే అని చెప్పు. ఓకే బేబీ. ఓకే వచ్చేస్తున్నా నేను కూడా, నువ్వు కూడా వచ్చేసాయి. షూర్. నువ్వు టెన్షన్ పడద్దు. నీ చెవులో ఒకటి పెట్టుకో. ఏ డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేయి. ఓకే. నా చెవులో ఉంటుంది, వెనకాల ఫాలో అవుతా. అర్థమైందా? నా చెవులో వద్దండి. నీకు వినిపించదు కదా. హాయ్ బేబీ. డార్లింగ్ హాయ్. బాగుంది కదా గోల్కొండ? ఓకే సర్లే గానీ అక్కడ చూడండి ఎంత బాగుందో, అక్కడికి వెళ్దాం. నువ్వు దూరంగా ఉండు. ఎందుకు? అదిగా అక్కడ బాగుంటుంది. దూరంగా ఉండు నాన్న. ఇదేదో లోయ చూడమంటుంది నాన్న. డార్లింగ్ నువ్వు అక్కడే ఉండు. సరదాగా కూల్ డ్రింక్ తాగదమ్మా? నాన్న ఇదేదో కూల్ డ్రింక్ తాగమంటుంది నాన్న. కూల్ డ్రింక్ తాగమంటుందా? ఎందుకేమంది? ముందు ఒకసారి స్మెల్ చూడు. దాంది కాదురా కూల్ డ్రింక్ ది. రే 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 ఫస్ట్ నువ్వు తాగదు, కొంచెం దాన్ని తాగమని ఫస్ట్. బేబీ ముందు నేనే తాగాలా? నువ్వు తాగు. నేను తాగిన తర్వాత నువ్వు తాగుతావా? నాన్న మొత్తం తాగేసింది అన్న. మొత్తం అదే తాగేసిందా? ఓన్లీ ఇంటికి వచ్చి ఆర్డర్ పెట్టుకుని వదిలే. సర్లే గానీ డార్లింగ్, హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? హిమాలయాలకు వెళ్దామా? మేఘాలయకి? అంటే అంత ఎత్తైన ప్రదేశాలు కాకుండా మెట్టిగూడ, కుషాయిగూడ.
నీ హైట్ ఎంత? నాన్న ఇది హైట్ అడుగుతుంది ఏంటన్నా? డ్రమ్ లో తోసేస్తుందేమో చూసుకో. ఖతం, బాయ్ బాయ్. నా హైట్ నీకెందుకు బేబీ, నా కొలతలు నీకెందుకు? అంటే పెళ్లికి మంచం చేయిస్తానన్నారు మా నాన్న. ఓ మంచం కోసమా? రే ఎవడరా నువ్వు? ఇంటికి వచ్చావు, ఇక్కడికి వచ్చావు, ఇంతకి ఏం చేస్తున్నావు నువ్వు? వస్తున్నావు, కొలతలు తీసుకెళ్తున్నావు, ఎవడరా నువ్వు ఇంతకి? నేను ఎవరో చెప్పాలా? చెప్పు. పెళ్లి కూతురు పెద్దమ్మ గారు పెద్ద అబ్బాయిని పెద్దాపురం నుంచి పొద్దున్నే బస్కొచ్చా. మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావు? మా వెనకాల తిరుగుతున్నావు. మీరు ఎలాంటి వాళ్ళు చెక్ చేయమని మా చిన్నాన్ని పంపించాడు రా. రే చిన్నానా ఇట్రా. ఎరా అబ్బాయి గురించి బాగానే తెలుసుకున్నావా? వీడు ఎలాంటి వాడు అనుకుంటున్నావు? బయటికి కనిపించేది మంతోడు కాదు. ఏమే ఇట్రండి. ఇగో దాన్ని బెంగళూరులో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, దీన్ని చెన్నైలో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఏరా నేను అమ్మాయి కరెక్ట్ కదా ఎంక్వైరీ చేద్దాం అంటే ఇంట్లో నువ్వే కరెక్ట్ కదా? పోలికలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? నీ నుంచే కదా వస్తాయి నాన్న. రేయ్ పోలికలేట్రా, అందమైన అమ్మాయిని వెల్కమ్ కిరీటి, వెల్కమ్ టు జబర్దస్త్. సో రాషా, My favorite was Amma. అమ్మా. నాట్ అమ్మ రాజు గారు. Rajuga, but in the play Amma. favorite. But actually in the end, then the man was the cheat. Yes. Then I think we know what the issue is. Yes, the man. The problem. Yeah. But wonderful, such cute things you're saying. Thank you. Thank you. జయకృష్ణ గారు మీరు చెప్పాలి. చాలా బాగుంటుంది, అందరు బాగా చేశారు. కిరీటి గారు నిజంగా చాలా బాగా చేశారు. నేను ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? కిరీటి బాగా చేశాడు. కిరీటి చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎందుకంటే నువ్వు సినిమాలో ఉన్నావు కదా ఎక్కువగా, సినిమాలో వీటిలో ఇక్కడికి ఒక సపరేట్ టైమింగ్ ఉంది, ఆ టైమింగ్ బాగా సింక్ అయ్యి ఉంది. చాలా బాగా యాక్ట్ చేశాడు కిరీటి. సార్ డీజే టిల్లులో టిల్లులో ఏం క్యారెక్టర్ చేశాడు? శవం క్యారెక్టర్ సార్. ఏ బాబు లేవు. అదేరా, వెరీ గుడ్ రా ప్రసాద్, మంచి కాన్సెప్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు నిజంగా ఈ రోజు ఆటో రామ్ ప్రసాద్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. క్రెడిట్ కొంతవరకు మీకు కూడా రావాలి కిరీటి గారు, ఎందుకంటే ఈ రోజు మీరు యాడ్ ఆన్ అవ్వడం వల్ల మా రామ్ ప్రసాద్ గారు 100% ఇచ్చారు. సూపర్. అసలు ఇప్పుడు అందరూ రీల్స్ చూసుకుంటున్నారు. రీల్స్ లేని టైంలోంచి రీల్స్ లాగా స్కిట్లు చూసే పైనీర్ స్టార్ట్ చేసింది జబర్దస్త్. వండర్ఫుల్ హ్యావింగ్ యూ హియర్ కిరీటి. అండ్ నిజంగా మీరు ఈ రోజు ఇక్కడ రావడం, ఇంత మంది దగ్గర నుంచి ఇన్ని పాజిటివ్ కామెంట్స్ తీసుకొని వెళ్ళడం అనేది ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ రియల్ లైఫ్ లో మనల్ని ఫాలో అయితే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ధనానందన్ రాజన్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు కన్నీరు సరుసలే కన్నే చూపుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్యో సగమయ్యో తెగ నచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాలా. టీమ్ లీడర్ తో డాన్స్ చేద్దాం అనుకుంటూ వస్తే కంటెస్టెంట్ తో డాన్స్ చేయాలి వచ్చేసింది. అది నా కర్మం అంటే. నాతో డాన్స్ చేయడానికి మీకేంటంత ఈగో? హలో, ఒక్కప్పుడు ఇక్కడ నేను యాంకర్ ని, అక్కడే కూర్చునేదాన్ని. నాకు తెలుసు, ఒకప్పుడు ఇక్కడ నేను టీమ్ లీడర్ ని. కానీ అది ఎవరికి తెలీదే. సర్లే, ఎక్కువ మాట్లాడిన చాలు కానీ లోపలికి లోపలికి వెళ్ళు అది మాత్రం కరెక్ట్ గా చెప్తావు, కానీ లోపలికి వెళ్తే ఏం చెయ్యవు. అమ్మా ఆకలేస్తుందమ్మా. వస్తున్నాను రా. అమ్మా ఎన్నిసార్లు చెప్పానమ్మా హోటల్లో సర్వర్ తెచ్చినట్టు తీసుకురాకు, నేను నీ కొడుకునని. చూసానులే. సౌమ్య, అమ్మ ఇడ్లీ ఒకటే తెచ్చింది. చట్నీ కావాలా? ఒక స్పూన్ అయ్యి. ఒక్క స్పూన్ అయ్యి. ఇంకేమైనా కావాలా అండి? నాకేమీ వద్దు. అలాగే. నా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా పర్లేదు, నా బాడీ లాంగ్వేజ్ అని అర్థం చేసుకోవాలిగా. నువ్వు తిక్కల దానివా మెంటల్ దానివా? నేను బెంగళూరు దాన్ని. ఏంటో నా బతుకులా అయిపోయింది.
అమ్మా ఏమైందిరా అప్పుడే తినేసావు టిఫిన్ ఎక్కడ తిన్నాను మొత్తం మీ కోడలో తినేసింది భలే దాన్ని ఇచ్చి చేసావు నాకు ఆగు దాని సంగతి చెప్తా షేమియా షేమియా నా పేరు సేమ్య కాదు సౌమ్య. ఇల్లు తుడిచావా? తుడిచేసాను అత్తయ్య, ఇప్పుడు తుడిచేసాను కదా, చూడండి అద్దంలా మెరిసిపోతుంది. ఓహో అద్దంలా ఉందా? ఏది నా ఫేస్ కనిపిస్తలేదు ఇక్కడ? మీ ఫేస్ అద్దంలోనే కనపడుతుంది, ఇక్కడ ఎలా కనపడుతుంది? పంచులేసావు కదా అవే ఉండు ఇక ఈ పల్లీలు వేస్తా ఇప్పుడు చూడు. ఎందుకు అత్తయ్య నన్ను ఇలా కాల్చుకుని తింటారు? సుధారాణి పరపతి సుధారాణి నాతో పెట్టుకోకు రా లోపలికి. నా కష్టాల్ని బాధల్ని ఇప్పుడు ఒకరితో చెప్పుకుంటా. నేను ఒక ఇన్స్టా ఐడి క్రియేట్ చేసుకుంటాను, దాంట్లో అన్ని పెట్టేసుకుంటా. పబ్లిక్ ఫిగర్ సౌమ్య. ఆహా ఇదేంటిది ఏదో నోటిఫికేషన్ వచ్చింది ఫాలో అవుదాం. వావ్ పబ్లిక్ ఫిగర్ సౌమ్య ఏదో వీడియో కూడా పెట్టింది ప్లే. చూడు సురేష్, నీ అమ్మ పల్లెలన్నీ కింద పడేసి నన్ను ఎక్కమంటుంది సురేష్. నాకు వెనకాల ముందు ఎవరు లేదనే కదా నువ్వు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు, కాల్చుకొని తింటున్నావు, నా జీవితం మొత్తం నాశనం చేసేసావు. చాలు ఇన్స్టాలో అప్లోడ్ చేసేస్తా. ఓ మీరు బాధపడింది నేను విన్నాను, నా ఫుల్ సపోర్ట్ నీకే. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. యు ఆర్ వెల్కమ్ అన్నంటే ఇంటికి రమ్మన్నట్టేగా. అంతేగా, ఇంటికి వెళ్ళిపో. ఎవరండి లోపల? ఎవడరా డోర్ కొట్టింది? ఎవరు కావాలండి? నా ఇంట్లోకి వెళ్ళి ఎవరు కావాలంటే ఓకే ఎవడరా నువ్వు? ఒకసారి పబ్లిక్ ఫిగర్ పిలవండి. ఇక్కడ పబ్లిక్ ఫిగర్ ఎవరున్నారు? ఏమండి పబ్లిక్ ఫిగర్ సౌమ్య అండి, నేను ఫాలో అవుతున్నాను, ఒకసారి పిలవండి. ఏంటి ఇది ఇన్స్టాగ్రామ్ పెట్టిందా? సౌమ్య బయటికి రా. నువ్వు ఏంటి ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసావా నువ్వు? ఏమండి అసలు ఇన్స్టా లైవ్ కదా, లైవ్ లోనే అదిరిపోయారండి. ఏమి కళ్ళు, ఏమి ముక్కు, ఏమి పెదాలు. ఎక్కువ పొగడకండి, మండుతుంది అక్కడ. ఎవరికండి? మీ ఆయనకా? రష్మికి. రష్మికి మండుద్దంటుంది. రష్మికే మండుతే మొగుడికి ఎంత మండాలరా? నా భార్య నా కళ్ళ ముందే పోగొడతావు నువ్వు. ఒకసారి మీ అమ్మని పిలవరా సురేష్. ఏంటి మా అమ్మని? అమ్మా ఏమైందిరా? వీడు ఎవడో పిలుస్తాడు నిన్ను. ఎవడు? పల్లీలు కిందేసి ఏరమన్నావంట. ఇంకొకసారి పబ్లిక్ ఫిగర్ సౌమ్య చేత ఇలాంటి పనులు చేపిస్తే చంపేస్తా. ఆ అమ్మాయి కళ్ళలోంచి నీళ్లు కారిని అనుకో, నీకు రక్త కడ్డీరే. జరగ బాయ్. బాయ్ అండి. మేడంతో ఒక ఫోటో అండి ప్లీజ్ సార్, ఒక ఫోటో. అరే నువ్వు ఫోటో తీసేవేంట్రా వాళ్ళిద్దరు పెట్టి? ఏం చేయమంటావు అమ్మా? నువ్వు లోపలికి పో, అంతా నువ్వు చేసిన పని. మేడం కొంచెం హ్యాండ్ వేస్తారా ఫ్యాన్స్ కోసం? వాడు అడిగింది ఒకటే హ్యాండ్, నువ్వు 2 హ్యాండ్లు అయ్యి మాకు. నువ్వు ఎవడవరా చెప్పడానికి? భార్య భర్తలు చేతులు వేసుకుంటారు, కాళ్ళు వేసుకుంటారు. భార్య భర్తలు మూసుకొని ఫోటోలు తీయడానికి వచ్చాడు. ఫోటోలు తీ. చెయ్యొద్దు, కాళ్ళు ఏంటంటే అది లోకం పగిలిపోద్ది. ఈసారి మంచి కెమెరామెన్ పెట్టుకోండి. ఇంకొకసారి వీడియో డిలీట్ చేయలేదో పగిలిపోద్ది నీకు. చూసారా నా అబ్బాయి నాకు ఎలా కొడుతున్నాడని? నా కష్టం అడగడానికి ఎవరు లేదా ఇక్కడ? నీకు దండం పెడతాను ప్లీజ్. ఇలా అడుగుతున్నావు కదా, ఇంకొకసారి అడుగు, అది కూడా ఇన్స్టాలో పెట్టేస్తాను, బాగుంటుంది. నా ఫీలింగ్స్ ని నువ్వు కూడా రీల్ చేసుకుంటున్నావు అంటే నువ్వు సోషల్ మీడియా స్టార్ అయిపోయావు. ఇంక నేను ఆపలేను. నశించాలి. పబ్లిక్ ఫిగర్ సౌమ్య మీద జరుగుతున్న అరాచకం అది ఓకే కదా మేడం? ఏమో పర్వాలేదండి. కాదురా, నేను గదిలో 4 నిమిషాల ముందే కదరా కొట్టింది, మీకెట్లా తెలిసిందిరా? నేనేం చేయాలి సార్? ఆ బాండ్ పేపర్ ఇవ్వండి, పెన్ ఇవ్వండి, రాయ్. ఏం రాయాలి సార్? ఇక నుంచి పబ్లిక్ ఫిగర్ సౌమ్య గారి మీద, ఆవిడ మీద ఈగ వాలినా నువ్వు వాలినా నేను వాళ్తాను కదా సార్. అతను ఆగ్రహంతో ఉన్నాడు. వాడడానికి లేదు. పూర్తి బాధ్యత నాది. నీదెందుకు అవుతుంది? నాది అంటే అలా రాయవయ్యా నాది అని. పూర్తి బాధ్యత నాది. సౌమ్య గారు ఇక నుంచి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఐ విల్ బి దేర్. ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. BUY bye and thank you so much. TC టేక్ కేర్. పెట్టలేవా? ఓ మై గాడ్, పబ్లిక్ ఫిగర్ సౌమ్య గారు
చెప్పండి చెప్పండి. ఏంటి మేడం ఈ మధ్య మీరు వైరల్ కంటెంట్ ఒక్క వీడియో పెట్టబోయేసరికి ఫాలోవర్స్ తగ్గుతున్నారు, ఒక్క ఫాలోవర్ కూడా పెరగట్లేదు మేడం. ఏదైనా వైరల్ ఆలోచించండి మేడం. ఏం పెట్టాలి? సడన్ గా పెట్టమంటే ఏం పెట్టాలండి? మీ అత్తని చంపేద్దామా? ఎంతకు తెగించారా? అతని చంపేద్దామా? చంపినట్టు మనం ఒక రీల్ చేద్దామా? అత్తయ్య ఏంటి షేమియా? ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టేద్దాం. వైరల్ అయిపోతే మీరు కూడా వైరల్ అయిపోతారు. ఏం చేయాలి? జస్ట్ చనిపోయినట్టు పడుకుంటే చాలు. మేడం లైవ్ ఆన్ చేశాను, పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి. అయ్యో అత్తయ్య పోయావా అత్తయ్య? అమ్మా అమ్మా అమ్మా, అప్పుడే నీకు నిన్ను నీరలు నిండిపోయాయి అమ్మా. హలో, ఒక్క మాట కూడా చెప్పకుండా ఎప్పుడు చనిపోయింది అమ్మా. ఓవర్ గా చేయకు, నన్ను డామినేట్ చేసినట్టు ఉంటుంది. అత్తయ్య అత్తయ్య ఒకసారి నన్ను చూడమ్మా. అత్తయ్య మేడం 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 35K లైక్స్, 1 మిలియన్ ఫాలోవర్స్. నువ్వు చచ్చిపోయింది అనుకోని, చచ్చిపోయావు అనుకోని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? భార్యనేమో అటు పంపించావు, భర్తనేమో ఇటు పంపించావు. చిలకా గోరింకల్ లాంటి సంసారాన్ని నాశనం చేశావు కదరా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? పనికి మాలేదా అని. ఒరే ఒరే, దాని భర్తని ఈ అమ్మ కడుపులు మాడ. సౌమ్య సౌమ్య Now let's move on to Indraja garu. Very nice అండి. Each and everyone I truly enjoyed. నాగ్ బాబు సార్. ధనరాజ్ ఎప్పుడు ఎట్లా అంటే కొంచెం రిస్క్ తీసుకున్నా కూడా కాంటెంపరీ ఇష్యూస్ మీద ట్రై చేస్తుంటాడు. ఈ ఇష్యూ కూడా చాలా బాగా డీల్ చేసావు ధనరాజ్. చాలా బాగా చేసింది. సౌమ్య బాగా చేసింది, ఆనంద్ బాగా చేశాడు, నువ్వు అందరూ బాగా చేశారు. Thank you so much ధనార్దన్ ధనరాజ్ and team. Thank you. మామూలుగా కథ కంచికి మనం ఇంటికి అంటారు, కానీ ఇక్కడేంటో నా కథ పూర్తి అయినంత వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళేది లేదు అని అంటున్నారు మన రాఘవ్ గారు. ఇంతకీ ఆ కథ పరిస్థితి ఏంటో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ and team. చినుకు చినుకు అందెలతో చిటపట చిరుసవు బేబీ రష్మి బాబు మోహన్. యా, అప్పుడెప్పుడు నేను మీకు ప్రపోజ్ చేస్తే నన్ను మీరు పట్టించుకోలేదు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. నేను మాత్రం ఆ జ్ఞాపకాలు ఉండిపోయి అక్కడే పెళ్లి చేయకుండా ఉండిపోయా. అంగట్లో దొరికినట్టుగా కాదు ఇది ఒక ముద్దు కూడా ఇవ్వలేదు. చూడు బేబీ, అందరికి దొరకడానికి అవి అంగట్లో చిప్స్ కాదు, బాబు మోహన్ లిప్స్. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఒక మంచి బైక్ రైడ్ లో వెళ్దామా? తప్పకుండా వెళ్దాం. యా, yes. లెట్స్ గో. కానీ ఒక కండిషన్. ఏంటది? నువ్వు వెనకాల కూర్చొని హెల్మెట్ పెట్టుకో. నేను హెల్మెట్ వేసుకోవాలా? మరి మీ ప్రాణంకి ఏమైనా అయితే? నా ప్రాణానికి ఏం కాకూడదనే కదా నేను వెనకాల కూర్చొని హెల్మెట్ పెట్టుకోమనేది. బేబీ, అబ్బో నీతో మాట్లాడి బ్రెయిన్ మొత్తం వేడి అయిపోయింది బేబీ. నువ్వు అలా కూర్చో, మీరు వేడివేడి కాఫీ తాగండి. వేడి కాఫీ తాగి వస్తాను. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. అయ్యా ఒక కాఫీ. గురుగారు నమస్తే. గురుగారు నమస్తేనే, కానీ అదేంటి గొడుగు వేసుకొని వచ్చావు? అదే సినుకు అందెలతో పాట పడింది కదా సార్, సినుకులు ఎక్కడ పడతాయి గొడుగు వేసుకొచ్చాను. ఈ కుళ్ళు జోగులకు చినుకులు కాదు, చెప్పులు పడతాయి. గురుగారు మీరు చూడడానికి కొంచెం పెద్ద మనిషిగా కనబడుతున్నారు. అవునా? మనం జనరల్ గా మాట్లాడుకుందాం. నీకు నాకు వయసులో ఎంత తేడా ఉంటదంటావు? మా ఏదో 3 నెలలు ఉంటాయండి. నేను ఒక చిన్న రచయితను గురుగారు, ప్రొడ్యూసర్ కథ చెప్దామని ఇక్కడికి వచ్చాను. పెద్దాళ్ళ మీరు కనిపించారు కదా, ముందు మీ కథ చెప్పి వెళ్దాం అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి గురుగారు. మీకు విషయం తెలుసండి, త్వరలోనే కొంచెం ఇటు రావాలి తమ్ముడు గురుగారు, ఎందుకంటే నేను మొత్తం ఇటు చూడాల్సి వస్తుంది. త్వరలోనే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సూపర్ డూపర్ గ్రేట్ డైరెక్టర్ రాబోతున్నాడు గురుగారు. ఓహో, శివ నువ్వే
సరే రెడీ. ఓకే ఓకే, దీనికంటే ముందు డైలాగ్ నేనే చెప్పి నువ్వు టీ తాకుండా కూర్చోడా. కథ అదే సార్, సారీ సార్ మీ మీద అలాంటి జోకులు వేసినందుకు చెప్తున్నాడు. ఇప్పుడు నేను కరెక్టే కదా? ఓరే వాళ్ళు నవ్వితే ఇది తప్పు చెప్పిన అనుకుంటారు. సారీ గురుగారు, ఓ చిన్న డైరెక్ట్ రాబోతున్నాడు, కథ మీకు చెప్పేస్తానే ఇని మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి గురుగారు. సరే చెప్పు. టైటిల్ ఏంటంటే ఎందుకో ఏమిటి ఎలా మరి అదే అన్నారు గురుగారు. నన్ను ఇమిటేట్ చేసి ఇరిటేట్ చెయ్యకో. ఏంటో నా బతుకులా అయిపోయింది. కథ ఏంటో చెప్పు. చెప్పేస్తాను గురుగారు. అనగానే ఒక రాజుగారు ఉన్నారు గురుగారు. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. ఆ రాజుగారు ఏం చేస్తుంటారంటే, నువ్వు రాజుగారికి 7 కొడుకులు అనగానే నాకు అర్థమైపోయింది ఆ రాజుగారు ఏం చేస్తాడు. ఈ 7 కొడుకులు ఒకసారి అడవికి వేటకెళ్ళారు. వేటకెళ్ళి చేపలు పట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ చేపలన్నీ పట్టుకున్నారు కదా గురుగారు. చివరి ఆఖరికి అందులో ఒక చేప ఎండలేదండి. ఎందుకు ఎండలేదు, అది ఫస్ట్ టైం మనం బిగ్ స్క్రీన్ మీద చూపించబోతున్నాం. ఎలా ఉంది గురుగారు కదా? అదే అదే మళ్ళీ ఎలా ఉంది గురుగారు కదా? పర్వాలేదు బాగా. గురుగారు ఈ కథ ఎవరికి చెప్పరు కదా? చెప్పండి చెప్పు. మిమ్మల్ని నమ్ముకునే నేను చెప్పాను గురుగారు. అబ్బరే ఎవడాయుడు ఏమయ్యా సార్ ఇప్పుడు చెప్తాను. చెప్పడానికి లేదు, మీరు చెప్పడానికి లేదు. నాకు ఒట్టేశారు, కథ మొత్తం విన్నారు. మీరు నాకు ఒట్టేశారు గురుగారు. నేను చెప్తానన్నది టీ బాగుందండ్రా. టీ బాగుందా? ఇంకా కథ చెప్పేస్తారేమో అనుకున్నాను. నా కథ ఎవరికి చెప్పరు కదా మీరు. థ్యాంక్ యూ గురుగారు, వస్తాను సార్. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. క్షమించాలి, మీకు ఇవ్వాల్సిన డబ్బులు టైంకి ఇవ్వలేకపోయాను. ఏవో ఇబ్బందులు, పిల్లలు, సంసారం. అయ్యా క్షమించాలి. నీ కథ చెప్పొద్దు ఇక్కడ, నేను నా కథ చెప్పాల్సి వస్తుంది. వద్దు, నా కథ చెప్పను. ఇప్పుడే ఒట్టేసుకున్నారు, మళ్ళీ నా దగ్గర ఒక కథ ఉందని చెప్తున్నారు మీరు. నువ్వు నన్నెట్లా తగులుకున్నావేంటిరా? సారు చెప్పేది ఆ కథ కాదు, ఈ కథ వేరు. అర్థమైందా? నువ్వు డైలాగ్ ఆయనకి చెప్తున్నావు, నాకు చెప్తున్నావు. నీకే చెప్తున్నా. వస్తా గురుగారు. మీరు చెప్పరు, నాకు తెలుసు మీరు చెప్పరు. ఇంటి దగ్గర మీ ఆవిడ ఎదురు చూస్తుంటుంది, పదండి. ఏమే ఎక్కడున్నావు? ఏమండి వాడవుడు నా ఎంట పడ్డాడే, నన్ను ఇట్ట రోట్లో పెట్టి రుబ్బాడు. ఎవరండి? వాడవు కదా. సర్లే, అందంగా ఉన్నానా? నువ్వు కూడా అందంగా ఉన్నానని నువ్వు అనుకుంటే ఆ రేష్మి ఏమైపోవాలి? నా అందానికి వాళ్ళు పోటీ రారులేండి. బోర్ కొడుతుంది కానీ కథ చెప్పండి. నేను పాడలేదు లెక్క. చెప్పొద్దు సార్, మీరు చెప్పనని నాకు ఒట్టేశారు సార్. నువ్వు మనసు దీనికి ఎప్పుడు వచ్చావురా? నాకు మీ మీద మొదటి నుంచి డౌటే సార్. మన కథ అలాంటిది, మీరు ఎక్కడో లీక్ చేసేస్తారు, అందుకే వచ్చాను సార్. ప్లీజ్. ఈ కథ ఆ కథ ఒకటి కాదురా, ఇది మా కథ. మీ కథ? ఓకే, నేను హ్యాపీ. రాత్రి అయిపోయింది, మనం పడుకుందాం పదండి. పదండి. ఎటు ఇటా నా పెళ్ళం అక్కడ ఉందా అన్నా? మీరుండగా ఇంత ఘోరాలు జరుగుతున్నాయి అన్నయ్య. బాగుంది బాబు, కానీ చేయండి. ఫస్ట్ సినిమా ఈ ప్రశ్నకు బదిలేదు, సెకండ్ సినిమా ఆహుతి, మూడవ సినిమా అంకుశం. అన్న పెళ్ళం ఎక్కడ? 41 సంవత్సరాలు పూర్తయింది సినీ నటుడుగా. ఎప్పుడు ఇంత కష్టపడలేదు, ఇంత చండాల. పడుకోండి. బాగుండదులే. బాబు మీరు మామూలుగా చేశారనుకో అంత ఎంటర్టైన్మెంట్. దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారు దీన్ని. చిన్న మిస్టేక్స్ కామెడీ వస్తుంది. మీరు ఎలా, మీకు ఎలా అనిపిస్తే అలా చేసేయని చెప్తా, అదే వస్తుంది కామెడీ. ఇగో కూర్చొని రాబోయే బాబు. శివారెడ్డి ఇప్పుడే ముడుస్తావు. భార్య భర్తలు కూడా పడుకోనివ్వకుండా ఈడు నా దురుస్తానే ఉన్నాడు. నెక్స్ట్ డే
మరుసటి రోజు ఇదే కదా నీ కదా. నా కథ బాత్రూమ్ లో ఎవరికో కథ చెప్తున్నట్టున్నాడు ఈయన. గురుగారు ఏయ్, నువ్వెవడరా? నువ్వు బాత్రూమ్ లో నీకు కథ చెప్తున్నారా లోపల? బాత్రూమ్ లో కదా నువ్వు పాట పాడుతున్నావు కదా, ఇదే కదా అని. నేను ప్లంబర్ ని, బాత్రూమ్ లో వర్క్ చేసుకున్నాను. డబ్బులు ఇమ్మంటే రేపిస్తాను ఎల్లుండిస్తాను అని చెప్పేసి కథలు చెప్తున్నాడు. ఆ కథలు పడుతున్నాడా? ఆయన నా కథ ఒకటి ఉందలే. ఏం కథ అది? అనగనగనగన ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు అనేది మనం వెండి తెర మీద చూపించబోతాం. ఎవరికి చెప్పొద్దు నువ్వు. ఇది కథ నువ్వు ఎవరికి చెప్పొద్దే. నువ్వెందుకు వచ్చారు బాబు? కల్లోకి రాలేదు సార్, నేను నిజంగా బయటకు వచ్చాను. నా పిల్లానికి నేను చెప్పి నా కథ ఒరే ఎందుకురా నన్ను చంపుతున్నావు? నేను దాని డైలాగ్ చెప్పనేవా? అబ్బా నాకు ఆయన చెప్పింది నీ కథ కాదు. ఆగోయ్ మళ్ళా రేపు మొదటి నుంచి వస్తున్నాం. దయచేసి నా కథ ఇంకా ఎవరికి చెప్పొద్దు సార్ మీరు. అసలు నువ్వు కత్తేదిరా. అయ్యా 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 మీరు ఇచ్చిన డబ్బులు మీకు పువ్వుల్లో పెట్టిచ్చేస్తున్నాను, తీసుకోండి. నో అంటే నా కథ అమ్మేశారు అప్పుడే. వడ్డీ కథరా ఇది. వడ్డీ కదా, ఇంకా అసలు కథ చెప్పారేమో అనుకుంటున్నాను సార్. ఏ శాతం రే? వెల్కమ్ బాబు మోహన్ గారు. వెల్కమ్ టు జబర్దస్త్. సో ఇంద్రజ గారు, అన్నయ్య మీ ఎంట్రీతోనే అదరగొట్టేశారు. రష్మితో మీ ఎంట్రీ ఉంది చూడండి, అక్కడే ఫ్లాట్ అన్నమాట. నాకు ఎప్పటి నుంచో అసలు రష్మితో ఒకటి ఏదైనా పడితే బాగా అనుకున్నాను, ఆ కోరిక తీరింది. అండ్ రాఘవ గారు సూపర్ కాన్సెప్ట్ అండి. అండ్ శివ, మా శివ ఈ రోజు పడినంత కష్టం అతని జీవితంలో ఎప్పుడు పడలేదు. నవ్వుకున్నాం, కడుపుబ్బా నవ్వుకున్నాం. దట్ ఇస్ వాట్ ఆల్ వి వాంట్. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్. బాబు ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఉన్నదన్నట్టు చెప్తా, మీరేం ఫీల్ అవ్వకూడదు. నిన్ను సెంట్రిక్ గా పెట్టుకున్నారు, నీ చుట్టూ కథలుకున్నారు. ఇప్పుడు మీరు చాలా గొప్పగా అద్భుతంగా మీరు పాత రోజుల్లా చేస్తుంటే ఇంత నవ్వు రాదు. మీరు మధ్యలో ఏం చెప్పాను రా అన్నాడు. ఓవరాల్ స్కిట్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది, స్కిట్ కాన్సెప్ట్ బాగుంది, అన్ని నాన్ సింక్. 3 పాయింట్లు డైలాగ్ నాన్ సింక్. ఆ నాన్ సింకే ఎంటర్టైన్ చేసింది. అబ్సల్యూట్లీ హిలేరియస్ గా వచ్చింది. పడుకున్నావు మధ్యలో రారా, కాళ్ళ దగ్గర రారా అన్నావు. శివ చెప్తున్నాడు మీకు, రాఘవ వింటున్నాడు అతను చెప్తుంటే. రాఘవ నువ్వు డైలాగ్ ఆయనకి చెప్తున్నావు, నాకు చెప్తున్నావు. నువ్వు డైలాగ్ ఆయనకి చెప్తున్నావు, నాకు చెప్తున్నావు. ఒక్కొక్కసారి కొన్ని కామెడీస్ అన్ఎక్స్పెక్టెడ్ గా పడతాయి. నాకు డెఫినెట్ గా షూర్ గా చెప్తాను చూడండి, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. వాడు ఆఖరికి వెనకాల నుంచి చెప్పలేక ముందుకు వచ్చి డైలాగ్ ప్రాంప్టింగ్ చెప్పేవాడికి వల్ల కాక అది ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఫ్యాన్స్ అందరు కోరుకుంటున్నారు అన్నయ్య, అది మీరు ఎలా చెప్తారో అలా ఒక్కసారి చెప్పాలి. ఎందుకు ఏమిటి ఎలా మరద. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ రాఘవ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. రాయలసీమలో ఉన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్ కి తింగర్ కొడుకు ఇచ్చే టెన్షన్ తో ఎలా నవ్వించబోతున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఏంటండి సీమలో మన గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు? చీమే అనుకుంటారు. ఏమండి మీ 2 కాళ్ళు ఎలా పోయాయి? నా శత్రువు ఈగ వచ్చి నా కాలు మీద వాడింది, ఈ కాలు నరికేసుకున్నా. ఈ కాలు మీద కూడా వాలింది, ఈ కాలు కూడా నరికేసుకున్నా. అమ్మా నేను ఎంత అదృష్టవంతుడనో. దేనికి? ఈగ కాలు మీదనే వాలిందండి. ఏమండి మన వీరుడు సూర్యుడు అయిన మన కొడుకు చాలా రోజుల నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? వాడా ఈ 2 కాళ్ళు పోవడానికి కారణమైన ఆ వంకర్ రెడ్డి గారి చెయ్యి నరకడానికి వాడి ఊడే వెళ్ళాడు. ఈ పాటికి వాడి చెయ్యి నరుక్కొని నా ఊరికి వస్తూ ఉంటాడు నా బిడ్డ. ఒరే బిడ్డ, చెయ్యేది ఆడి దగ్గర ఉంది నాయన. నేను అన్నది ఆడి చెయ్యి కాదు, నీ చెయ్యేది. అది కూడా ఆడి తీసుకున్నాను నాయన. ఏం
మనిషివిరా నువ్వు బతుకుతుంది, కుక్క బతుకుతుంది. 3 పూటల తినడం, వెనక ముందు పెంచడం. మళ్ళీ అది తగ్గించుకోవడానికి 6 గంటలు జిమ్ చేస్తా అని చెప్పుకోవడం. అది చేసింది లేదు, బొక్కలేదు. 4 పుషప్లు కొడితే ఇక్కడ పడిచేస్తావు. ఒక్క ఛాన్స్ ఇస్తావని నరుకుతా. ఏం నరుకుతావురా? నాయనా రేయ్, నీకు ఛాన్స్ ఇస్తున్నా. రత్తాల దగ్గర ఉన్నాడు రా వాడు. అయితే ముందెళ్ళి రత్తాలు నేసేస్తా. రత్తాలు వేసేయడం ఏంట్రా? అది నా దగ్గరికి వస్తానని వంకర్ రెడ్డి గారి దగ్గరికి ఎలా వెళ్తది? పీకలు కోయరా అంటే కోకలు లాగుతా అంటున్నాడు నీ కొడుకు. నాకు తెలుసు వీడు కోకలు లాగేదా కొడుకే అని. మనల్ని 10 మందిని చంపినటువంటి ఆ వెంకటరెడ్డి గారికి కోర్టులో శిక్ష ఇప్పించిన. ఇదే అన్నా కోట్లాడికి ఉరి శిక్ష ఇప్పించావా? లేదన్నా. ఏరా వాడు ఒక్కడు తప్పు ఎత్తే ఊరికి శిక్ష ఎందుకు ఎత్తారన్నా? నా పగ ఇలాగే ఉండిపోతున్నా జీవితం. ఆ వెంకటరెడ్డి గారు అనంతపురం దాటి కర్నూలు ఎంటర్ అయ్యాడు. కర్నూలు కొండారెడ్డి బుజ్జి దగ్గర 10 సూములు పెట్టాను లేపేమని చెప్పి. గాల్రెడ్డి ఒకటోసారి, గాల్రెడ్డి రెండోసారి, గాల్రెడ్డి మూడోసారి. గాల్రెడ్డి చెప్పు. మన శత్రువుని వెంకటరెడ్డి గారిని అనంతపూర్ దాటిపోయేయకుండా వాడిని అక్కడనే కడపలో నరికేమని చెప్పు. కొండారెడ్డి బుజ్జి కడపలో ఎయ్యి కడతారా? ఆడు అనంతపురం దాటి కర్నూలులో ఎంటర్ అయ్యాడు. కొండారెడ్డి బుజ్జి దగ్గర 10 సూములు పెట్టి చంపేమని. నువ్వు చెబితే నీ మాట ఆడు వింటాడు. రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టాడు. నన్ను వదిలిపెట్టండి బాబు. ఆడికి ఫోన్ చేసి అనంతపురం నుంచి కర్నూలులో ఎంటర్ అయ్యాడు. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర 10 సూములు పెట్టి వేసే. అనంతపురం తోటి కర్నూలులో ఎంటర్ అయ్యాడు. అనంతపురం బ్రిడ్జ్ కాడ 4 సబ్బులు పెట్టి లేపి. అయినా నీ వల్ల నా పగ చల్లదని నాకు అర్థమైపోయింది. నీకు పెళ్లి చేస్తా. పెళ్లి చేసి బిడ్డని కను వాడిని సింహంలో పెంచుతా. ఆడి మీదకి వేటకు వదులుతా. నీ మేనకోడలు ఉంది కదా, పిలిపించు. అమ్మ మేనకోడలు అందరూ వెయిట్ చేస్తున్నారు, తొందరగా వచ్చి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఒకే ఒక్క ఫోన్ కాల్ ఆయన. ఏంటి? ఆ వెంకటరెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు. హలో వెంకటరెడ్డి. ఇంకా చెప్పలేదు ఎక్కడ ఉన్నాడు. బెంగళూరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది కదా, రెడ్ హిల్స్ రెస్టారెంట్ ఉన్నాడంటే ఏసీమన్. మైక్రోసాఫ్ట్ ఆఫీసు రెడ్ హిల్స్ రెస్టారెంట్. मैक्रो ऑफिस रोड रेड स्ट्रीट में उसको बाजू में साले को मारो. साले वेंकटरेड्डी को साला बहुत काम करता है. బెంగళూరు రెడ్ హిల్స్ రెస్టారెంట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పక్కన. దీపక్ రెడ్డి ఆడవుడు. వంకర్ రెడ్డి నీవెక్కడున్నా, బెంగళూరులో ఉన్నా, ఎక్కడున్నా అయ్య గారు నిన్ను వదిలి పెట్టొద్దన్నారు. నాకేమన్నా కమిషన్ ఇస్తే నేనే వదిలి పెడతా. నువ్వు రాసుకున్నారా ఇది? నాయనా ఇప్పుడే తాళి కట్టి కాపురం చేస్తా. హలో ఒక చేతను కాదు కానీ నేను కట్టుకుంటా. సంవత్సరం తిరిగేలోపు పిల్లల్ని కనాలి. సంవత్సరం వరకు బయటకు రాను. ఆఫ్టర్ 1 year. ఎలా నాయనా బిడ్డేది? గాడిది గుడ్డు ఉంది. బిడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? సంవత్సరం అయింది కదా లోపలికి వెళ్ళి. లోపల ఫ్యాన్ తిరగట్లేదు. సంవత్సరం పాటు కర్రెట్ తిప్పుతున్నాను. నీకు 2వ సంబంధం చేస్తా. నా మేనకోడల్ని. మావయ్య గారు హిందూ సమాజం ప్రకారం ఒక వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. నువ్వది చెప్తున్నావు. మేనకోడలు రా. మూడు నెలలు తిరిగేసరికి బిడ్డను కనాలి. ముందు తాళి కట్టు. నువ్వే కట్టేసుకో. ఎలాంటి నాన్న అమ్మాయింది. ఇది తీసుకుపో. హైదరాబాద్ లో పెద్ద రౌడీ కప్ప చెప్పు. ఏం చేస్తావో తెలీదు. సీమలో అడుగు పెట్టేసరికి సీమంతా దద్దరిల్లిపోవాలి. ఓకే అన్న. తీసుకోరా అన్ని. రారా బిడ్డ. మనవడు వచ్చే టైం అయింది. మీరెవ్వరు ఇక్కడ ఉండకూడదు. నువ్వు వెళ్ళిపో. అరే అన్నా బొగ్గురెడ్డి రా. ఎట్టా ఉన్నదిరా కొడుకు? అన్నా ఉరుము ఉరికితే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ ఒకేసారి ఉప్పొంగితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటదిరా? మన బిడ్డ సీమలో అడుగు పెడితే అట్టుంటదన్నా. ఫుల్ అన్నావు కదరా. మేకపోత వచ్చింది. నువ్వు సీమ బిడ్డవి. నాకు ముందు చెప్పాలగా. ఏ సీమ? గండి సీమ, చిన్న సీమ, ఎర్ర సీమ. కాదు, నేను వ్యాక్సిన్
ఫ్యాక్షన్ లిస్ట్. ఫ్యాక్షనిస్ట్ కాదురా, ఫ్యాక్షనిస్ట్ అది. అన్నా వాడు లొకేషన్ దొరికిందంటున్నా, ఒక్కసారి మాట్లాడన్నా. లొకేషన్ ట్రాక్ చేయి. హలో, అవునా? రే గాల్రెడ్డికి ఫోన్ చేయి. ఆడు బంజారీస్ రోడ్ నెంబర్ 12 దాటి 14 లోకి వస్తున్నాడు. ఏసేమని జాలరెడ్డి గాల్రెడ్డి రా. బంజారా 12 దాటి 20కి వస్తున్నాడంట. రే నువ్వు నాకు కనిపించు పో. జీవితంలో ఒక్కసారి అని చెప్పిన పని చెప్పేం చేయాలరా. గాల్రెడ్డి వంకర్ రెడ్డి గారు రోడ్డు నెంబర్ 12 దాటి రోడ్డు నెంబర్ 14 లోకి వస్తున్నాడు. రోడ్ నెంబర్ 14 లో 14 సూమలు పెట్టేసాం. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? జాలరెడ్డి బంజారా 12 12 13 ఈయన్ని తీసుకొని వెళ్ళి ఆయన చంపుకొస్తా. ఏంటి తీసుకెళ్ళి? బిడ్డా నువ్వేం చేస్తావో తెలియదురా. తెలియనప్పుడు మరి నాకేం చెప్తూ సీమలో అడుగు పెట్టి శత్రువులకు చుచ్చుపోయించరా. అమ్మ నాకు నేనే నచ్చదు, వాడిని ఎట్లా పోయిస్తా? వీడికి నువ్వే నేర్పించిన ఆయన. కష్టం పొడిస్తే ఆ నడవాలా? తాత మీద ట్రై చేయ కావాలంటే. నా మీద ట్రై చేయరా? నన్ను పొడవలా? అత్త పొడిసేవేందిరా? అత్త పొడవలే, ఇట్లా పడిచిరా. ఈ సమయంలో అంబులెన్స్ ఫోన్ చేపిద్దాం. అరే బట్టరెడ్డి, చెప్పన్నా. ఫోన్ ఎందుకు తీసావురా? ఒకే ఒక్క సాయం చేసి పెట్టరా. చెప్పన్నా. అడ్రస్ చెప్పి అంబులెన్స్ పిలిపించు. నేను బతకను. అపర్ణ అపార్ట్మెంట్స్ రోడ్ నెంబర్ 14 కడప. హలో అంబులెన్స్, అపర్ణ అపార్ట్మెంట్ రోడ్ నెంబర్ ఎంతనా? మర్చిపోయా. నాయనా నేను పోయి చాలాసేపు అయింది. లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బాబా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే గుళ్ళిస్తా నీకే. మరదలు పిల్ల ముత్తుల బంగుడవుతా. బుల్లెట్ భాస్కర్ and team. So judges, ఇంద్రజ గారు నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నారు మీరు. So how was the skit? సమ్ టైమ్స్ ఇంప్రాప్ట్ గా మనకు ఏదైతే కనబడుతుందో అది మనల్ని నిజంగానే చాలా సంతోష పెడుతుంది అనమాట. ఈ స్కిట్ లో అయితే నిజంగా అందరం కూడా బాగా నవ్వుకున్నది భాస్కర్ గారు అండ్ జగన్ గారికి మధ్యన ఆ కాంబినేషన్ చాలా 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 బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్. ఏమ్మా రూపా బాగున్నారా? బాగున్నాను సార్. మీ ఇద్దరం లాంగ్ బ్యాక్ శిఖరం అనే సీరియల్ కూడా చేసాం. తర్వాత ఆవిడ గ్రోత్ చూశాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. భాస్కర్ సార్ బాగుంది స్కిట్, ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. అంటే మనం ఎప్పటికీ రాజమౌళి అనేవాడు మన ప్యాకెట్ లో జోకర్లు అంటాడు. ఎప్పుడు వచ్చినా దాని వరకు వర్కౌట్ అవుతుంది. కానీ నువ్వు అతన్ని కనుక్కున్నావు చూడు, ఒక అతను ఆర్టిస్ట్. అతని పేరేంటి? జగనా? పేరులో బలం ఉంది కానీ అది చాలా బాగుంది. నాకైతే మొత్తం ఎంటైర్ స్కిట్ ని బాగా ఎంజాయ్ చేశాను. గుడ్, ఆల్ ది బెస్ట్. బాగుంది. థ్యాంక్ యూ నాగబాబు గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. పెళ్లి పందిరి, నవ్వుల సందడి, మధ్యలో కిడ్నాప్ హడావిడి. ప్లాన్ చేసింది ఒక్కడు, చిక్కుల్లో పడింది ఇంకొకడు. అసలు ఇదంతా కన్ఫ్యూజన్ లో క్లారిటీ తెచ్చుకోవాలంటే లెట్స్ వెల్కమ్ తాగుబోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా. అమ్మా అని పిలిచి నా గుండె పోయకురా. అమ్మా బాబాయ్, ఇంత కన్న కఠోరంగా నువ్వు అమ్మా అని పిలుస్తావంటే నేను మా అమ్మమ్మ బామ్మ పోయిందని చెప్పి అసలు ఎపిసోడ్కి వచ్చేదాన్ని కాదురా బాబోయ్. బాబాయ్, దయచేసి ఆ అమ్మ అనే పదాన్ని అవాయిడ్ చేసేసాయి. ఓకే మామ్. బాబాయ్, నాకు త్వరగా పెళ్లి చేయండి అమ్మా, నా వయసు అయిపోతుందమ్మా. ఈ ముక్కు నువ్వు వయసు అవ్వక ముందు అడగాలరా.
ఇవన్నీ కాదమ్మా, నేను నాన్నని అడుగుతా పెళ్లి చేస్తారా లేదా. లోపలికి ఎక్కడ వెళ్తున్నావురా? నాన్నని అడగడానికి వెళ్తున్నా. నాన్న ఇక్కడే ఉన్నాడు. ఎక్కడమ్మా? కేసీఎం. ఏమే ఎప్పుడు చదువుదా మర్చిపోతున్నాను. కేసీఎం అంటే ఏంటి? కేసీఎం అంటే కొంగు చాటు మొగుడు. నాకు పెళ్లి చేయండి అమ్మా. సరేరా, ఇంతకు ఎవరైనా అమ్మాయి ఉందా ఏంటి? ఏం సంగతి ఏంటి? ఎవరైనా ఉందమ్మా. ఉందా? తన పేరు ఆ, రోహిణి. తను గుణవంతురాలు, ఆ. బుద్ధిమంతురాలు, ఆ. సున్నితమైన మనస్తత్వం అమ్మా. అంత గుణగణాలున్న అమ్మాయి అయితే నేనెందుకు కాదంటానురా? సరే, వెంటనే వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసి. అంటే నీకు చెప్పలేదు, నేను ఆల్రెడీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నమ్మా. దేవుడా, నన్ను క్షమిస్తావని అర్థం చేసుకుంటావని ఇప్పుడు చెప్తున్నా. నువ్వు ఓకే అంటే వెనకనే ఉంది, తీసుకొస్తా. తీసుకురానా అమ్మా? వెళ్ళరా. మన్మథరాజా మన్మథరాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు నా పచ్చి నాణాలపై చచ్చి పేదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయసుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొట్టొద్దు మన్మథరాజా. ఇదా ఇదేంట్రా ఇంత జాతరలో డాన్స్ చేసినట్టేసింది. ఆ డాన్స్ ఏంటి? గుణవంతురాలన్నావు, ఇదన్నావు, అదన్నావు. ఆ తలకాయ ఏంట్రా ఎత్తదు? పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నా తలకాయ ఇంతకు మించి లేవదు. అబ్బో, గుణవంతురాలు. ఏది 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 ఏది? అయ్యో, చూసావమ్మా, తనన్న లేస్తుంది కానీ పెద్దవాళ్ళ ముందు తలపైకి లేపరు. అబ్బా తోడు. నాన్న, నీకు టైం అయిపోతుంది. నేను కోడలు నేను చక్కగా చూసుకుంటాను. అమ్మా ఒక్క నిమిషం. చెప్పమ్మా. అది భయపడుతుంది. అబ్బా, నాకు తెలుసురా, కోడల్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు మాత్రం తెలియదు. నువ్వు నాకు చెప్పాలా? నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి. తొందరగా వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో. అమ్మా రోహిణి, రుక్మిణి, అత్తయ్య కాస్త టీ తీసుకొస్తావా? అల్లం టీ తెమ్మంటారా, బెల్లం టీ తెమ్మంటారా? అల్లం బెల్లం ఏంటే? టీ ఎలా పెడితే తాగాలో అలా పెట్టి తీసుకో. అలాగే అత్తయ్య. అడిగేట హంసలాగా. తెచ్చావా? అత్తయ్య టీ మా ఆయన లేకుండా ఉండడం కొంచెం కష్టమే. కష్టం వచ్చింది. పెళ్లి తీసుకుంది కష్టం అంటే కష్టం. బుద్ధి పెట్టాలంటే దాన్ని చూద్దాం. అరుస్తూనే ఉంది. టీ అంతా పోయింది. టీ నాకు నాకితే 4 కాలిద్ది. ఇలాగే తాగాలి. అత్తగారి ముందు కాలు మీద ఊపిడి ఏంటే? ఆ ఊపిడి ఆ ఊపిడి ఏంటే? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, ఈ బాడీ మొత్తం నాదే. నేను ఊపుతా ఊగుతా, నీకేందో నొప్పి నీ అత్త. నువ్వు తిడితే తిట్టడానికి, కొడితే కొట్టించుకోవడానికి నేను కోడల్ని కాదే, క్రోకోడల్ని. అది పావు కదా? పామది అదే క్రోకోడల్ని. ఏంటి అంత ఎగస్ట్రా చేస్తా? అమ్మా, ఈవిడ ఇలా చేస్తుందని చెప్పలేదు నాకు. ఏంటే ఇంకోసారి కోడలు ఇబ్బంది పెట్టావా నీ అక్క? ఏం చెప్పనా దాన్ని? నీ సంగతి చెప్తాను, చెప్పు. నాన్న, అమ్మా ఏంటమ్మా చెప్పు. అర్జెంట్ గా బయలుదేరారా. ఏమైందమ్మా? ఇక్కడ గొడవ జరిగిపోతుంది, నువ్వు రారా బాబు. ఏమైంది? మీ అమ్మ మామూలు కాదండి. నీకు ఆల్రెడీ చెప్పెల్లా. అది కాదు. అత్తయ్య గారిని ఏమనొద్దు. చూసినావా, నువ్వు కొట్టినా అత్తయ్య గారిని ఏమనొద్దు అంటుంది. అత్తయ్య మీరు సంజాయిషి చెప్పుకోవద్దు. మీరు కొట్టండి తిట్టండి పడుంటాను. అర్థమైంది అత్తయ్య? అత్తయ్య అత్తయ్య బామ్రాద్దం పదండి. బామ్రాద్దమా? ఏమైంది? కుయ్యో ముర్రోట్ను ఆవిష్పడుతున్నావు? అదే ఏం లేదండి, దాన్ని బాగా కుట్టాను కదా కోడలి పిల్లని, కొంచెం అలసట వచ్చేసింది అంతే. జెండు బొమ్మ రాయమంటావా? అంతా సినిమా మొత్తం ముఖేష్ తో సహా చూసాను. అమ్మా అమ్మా అమ్మా
అమ్మ బాబోయ్ ఇది ఎక్కడ రాంగ్ టైమింగ్ రా ఇప్పుడు వచ్చిందేంటి అమ్మా ఎలా ఉన్నావే? బాగున్నాను అమ్మా ఇంతకు వదిన ఎక్కడుంది? ఇప్పుడు దాని సంగతి ఎందుకు లేవే దాని ప్రస్తావన ఏమొద్దు చక్కగా కూర్చో తర్వాత దాని సంగతి ఏంటి అంటారేంటి ఇంద్రజ గారు? విత్తనం వేస్తే మొక్క వస్తుందో రాదో తెలియదు కానీ ఇంటికి వదిన వస్తే మాత్రం ఆడపడుచుకు పెత్తనం వస్తుంది. ఆ ఆడపడుచు పెత్తనం ఉండే వైబ్రేషన్ మీకు లేదు, మీరు చూపించండి చూస్తాం. ఓ వదినా అది అలాగే వదిన వదిన అంటుంది డామా మీద బట్టలు ఆరేసాను గాలి దుమారం కదా గాలి లేకపోతే ఏమే నేను తెచ్చేసాను, నువ్వు ఉండి ఇక్కడే. మిళ్ళి ఆరేసరా నేను తెస్తాను వదినా ఓ వదినా అన్నయ్య ఏంటి ఇదేనా దున్నా దున్నా ఏయ్ అదే వదినా వదిన ఆడపడుచు మాట్లాడుకుంటూ ఉంటావు, నువ్వెందుకు ఇక్కడ మధ్యలో పాడుకోమలో పుడకలాగా? వెళ్ళి బిర్యానీ పట్టుకురా. ఇదిగా ఈ చీర నాకు నచ్చింది, మళ్ళీ వస్తే ఇస్తా, లేదంటే తీసుకపోతా. ఏంటిది? మర్యాదగా ఈ చీర అక్కడ పెట్టవే. ఆడపడుచుని పట్టుకొని చీర పెట్టవే అంటావా నువ్వు? మొఖం చెక్కలైపోతే చెప్తున్నా నీకు నేను. చెక్క మొఖం దానా నా మొఖం చెక్కలేదంటవా? నన్నే పట్టుకుంటావా నిన్ను? ఇష్టం ఆడపడిచే అర్ధ మొగుడు ఇక్కడ అర్ధం మొగుడంటే నాదంటే ఒరిజినల్ అమ్మ ఆడపడుచు మీ అమ్మని పిల్లవే చెప్తా నీ సంగతి. ఎక్కడ తెచ్చారు రండి. చెప్పచ్చు కదా నాన్న. చెప్పాను కదా సుమా నీకు. ఇంతకు అన్నగాడు ఎక్కడ ఉన్నాడు? ఏంటమ్మా మళ్ళీ ఏమైంది? రోహిణి మీ అమ్మ చెల్లి నన్ను బతికిరించేలా లేరండి. ఆ చీర కావాలంటే ఇస్తానన్నాను, ఈ చీర కూడా కావాలని. మహానటి నన్ను కొట్టి నువ్వేడుస్తావంటే నేనా నీ కళ్ళ ముందే అది కొడుతున్నా కూడా నువ్వేమీ తెలియనట్టుగా నా కళ్ళ ముందు ఎక్కడ కొట్టారే? కొట్టట్లేదు కదే. ఇప్పుడన్నా చెప్పరా ఆపమని. మీకేమైనా బుద్ధి ఉందా? నా కళ్ళు బాగా ఉన్నాయి, అది మిమ్మల్ని ఎందుకు కొట్టారు? మీరు దాన్ని కొడుతారు. ఇదేదో కావాలని చేస్తున్నాడు వీడు. నీకు ముందు నుంచే తెలుసురా అది ఇలాంటిదని నీకు ముందు నుంచే తెలుసు. ఎలా జరిగింది ఇదంతా? అమ్మా అది ఘోరంగా కొడుతుందమ్మా. అవునా? ఎప్పుడు ప్రేమించినప్పటి నుంచి కొడుతుందమ్మా. పెళ్లి చేసుకున్నావురా? పెళ్లి చేసుకొని అన్నందుకు కొట్టిందమ్మా. వదినా మాకు అర్థమైంది. ఇక నుంచి నీ స్థానం అక్కడ, మా స్థానం ఇక్కడ. అది ఇది గాని ఇంకోసారి రిపీట్ అయిందా నేను కోడల్ని కాదు క్రోకోడైల్. ఏంటత్త నవ్వుతున్నావు? నువ్వు రేపు అత్తవి కాకపోతావా? నీకు కోడలు రాకపోతుందా? అప్పుడు చూడకపోతానా ఈ కళ్ళతో ఈ వింతలు వినోదాలు? అది చూద్దాం. ఇప్పుడు అత్తలందరూ ఒకప్పుడు కోడళ్ళే. జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్. Wonderfully done, guys, and welcome Shruti garu. Welcome to Zabardast. Judges ki skit ila anpinchu. Let's find out. I think we should start first with Indraja garu. Ma'am. శృతి గారు యువర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. మా అందరికీ అది తెలిసిన విషయమే. రోహిణితో పాటు మీరు చేయడం అన్నది ఇప్పుడు మాకు డబుల్ బొనాన్సా. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు కూడా దంచేశారు అంతే. చాలా చాలా బాగా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. నాగబాబు గారు. శృతి ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఎప్పుడు ఎక్కువ సీరియస్ క్యారెక్టర్ చేశారు కదా టీవీ సీరియల్స్ లో. యు డిడ్ వెల్. బాగా చేశారు రోహిణి, బాగా తీసుకున్నావు. మధ్యలో రమేష్ కూడా ఆవేశపడి ఎక్కువ బాగా చేశాడు. గుడ్, కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. Thank you Nagbabu garu. Thank you so much to Rowdy Rohini and Tagbutu Ramesh team. Thank you guys. Thank you. Scores కోసం రెడీ ఆ టీమ్ లీడర్స్? అయితే రండి. Judges ready with the scores? Okay, so let's begin with surprising Sham and team. Indraja garu. Dharadhan Dhanraj and team. Indraja garu. Tagbutu Ramesh and Rowdy Rohini team. Nagbabu sir.
రాకెట్ రాఘవ అండ్ టీమ్ ఇంద్రజ గారు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ నాగబాబు సార్. Finally, Bullet Bhaskar and team Nagbabu sir. The judges requesting you to please join us and announce the winner of the episode. యాక్చువల్గా ఇవాళ రాఘవని విన్నర్ ఆఫ్ ది డే అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు రాఘవ చేసిన తప్పులు ఈ స్కిట్ లో జబర్దస్త్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు దాకా ఏ ఒక్కరు ఆఖరికి రాఘవ కూడా చేయలే. అన్ని తప్పులు చేశాడు, అన్ని నాన్ సింకులు, మామూలు నాన్ సింకులు కాదు. అయితే ఇదిలో మిగతా అందరూ బాగా చేసినా కూడా ఇది కామెడీ ఆఫ్ ఎర్రర్స్. కేవలం రాఘవ చేసిన మిస్టేక్స్ మాకు ఆ స్కిట్ బాగా నవ్వు తెప్పించింది. Congratulations to Rocket Raghava and team. Ready to pause? దీంట్లో ఒక స్పెషల్ పెర్ఫార్మర్ భాస్కర్ టీంలో చేసి సుధాకరే అనుకున్నా, గాలిపడాలి సుధాకర్ మించిపోయాడు ఇతను మర్చిపోవడంలో. మన ఇవాల్టి ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది టీమ్ లీడర్స్, అండ్ we love you జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.